10 మంది మెచ్చుకుంటున్నారంటే, వాళ్ళంతా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తున్నారంటే, ఇంకేముంది ఏ అయ్యగారు, అమ్మగారైనా రెచ్చిపోవాల్సిందే. తమకే అన్నీ తెలుసని, తమ ముందు సమాజం మొత్తం దిగదుడిపేనని భావించాల్సిందే. పంచ్ డైలాగ్స్‌తో ఫేమస్ అయ్యి రూ. 4 వెనకేసుకున్న హైపరాది తనకు వచ్చిన ఫేమ్‌తో సమాజానికి సూక్తులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎపిసోడ్‌లో ఆయన పవర్ స్టార్ పక్షం వహిస్తూ నాగేశ్వరరావును 4 మాటలు అనిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుది ముమ్మాటికి తప్పేనని, పవన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేందుకు హైపరాది ప్రయత్నిస్తున్నారు. అయినా సరే నెటిజన్స్ వదిలిపెడతారా? ఆంధ్రప్రదేశ్‌లో 30,000 మంది అమ్మాయిలు మాయమయ్యారని పవన్ ఏ ఆధారంతో మాట్లాడారో ఆయన కానీ, హైపరాది కానీ చెబుతారా అని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బుల్లితెరపై బూతు కామెడీ పండించే హైపరాది రాజకీయాల్లో నీతులు ఎందుకు వల్లివేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏం మాట్లాడారో అని ఆలోచించే కంటే ఆయన తన వ్యాఖ్యలను ఎందుకు వెనక్కి తీసుకున్నారో అర్థం కావటం లేదు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారన్న ఏకైక కారణంగా ఎలాంటి భేషజాలు లేకుండా, శషబిషలకు అవకాశం ఇవ్వకుండా నాగేశ్వరరావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పడమే ఇప్పుడు అనుమానాలకు, అనేక ప్రశ్నలకు అవకాశమిస్తోంది. అలాగని ఆ సంగతి వదిలేశారా అంటే కూడా లేదు. పవన్ కళ్యాణ్ ఏదో అన్నారని, జనసేన కార్యకర్తలు తనపై కేసులు పెట్టారని అంటూ ఆయన మళ్లీ మొదటికొచ్చారు. ప్రెస్ మీట్లు పెట్టి గందరగోళం సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు. అందులో కొంతమంది వక్తలు పవన్ కళ్యాణ్ ను అన్పార్లమెంటరీ భాషతో దూషించటం ఇప్పుడు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితుల్లోనే హైపరాది కూడా ఎంటర్ అయ్యారు. నాగేశ్వర్ పై సున్నితంగా అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తూ అందులో భాగంగానే 4 సూక్తులు కూడా చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావును కూటమి నేతలు ఇప్పుడు పేటీఎం బ్యాచ్ అని అంటున్నారు. అది కూడా తప్పే. అలా మాట్లాడడానికి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి వారి దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో మరి చెప్పగలరా? పైగా పవన్ ను విమర్శిస్తే ఆయన్ను అభిమానించేవారు రియాక్ట్ అవుతారని ప్రకటించడానికి హైపరాది ఎవరు? ఆయనకు జనసేనలో ఏమన్నా సభ్యత్వం ఉందా? ఆ పార్టీ తరపున ఆయన ఏమైనా వకీలు పోస్టు తీసుకున్నారా? అందుకే హైపరాదిపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బుల్లితెరపై బూతు కామెడీతో డబ్బులు సంపాదించే ఆదికి ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే హక్కు ఎక్కడిదని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆధారం లేని ఆరోపణలను ఇప్పుడు ఆయన వ్యతిరేకులు గుర్తు చేస్తున్నారు. అందులో 30,000 మంది అమ్మాయిల అదృశ్యం వ్యవహారం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఎవరో చెప్పారని పవన్ ప్రచారం చేశారని అంటూ ఇంతకీ ఆ సోర్సు ఎవరో చెప్పగలరా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి హైపరాది సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పగలరా?